ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చీడ పురుగు లెక్క తయారైంది. ఒకవైపు బండి సంజయ్ అనేటోడు, మరొక వైపు రఘునందన్ అనేటోడు. వీళ్ళ మాటలు వింటే నవ్విపోదురు కాక మాకేంది సిగ్గు అన్నట్టున్నది. ఇప్పటి వరకు కేసీఆర్ గారు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద కానీ, లేకపోతే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నామనేటువంటి సబ్జెక్టు పైన కానీ ఏ రోజు కూడా ఇప్పటిదాకా ఏ మాట మాట్లాడలేదు. వారు స్వయంగా చెప్పారు, పార్టీ శ్రేణులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులకు అందరూ కూడా 3 నెలల సమయం ఇచ్చేయాలి, వాళ్ళని ఎవరిని కూడా మనం ఏమి ఇబ్బంది పెట్టొద్దు. 3 నెలల సమయం తర్వాత వాళ్ళ పని విధానం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే అప్పుడు ప్రశ్నించాలని అప్పటిదాకా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి స్వయంగా చెప్పి వాళ్ళని ఎక్కడో అక్కడ ఆపినటువంటి మాట. ఇలా సిగ్గు లేకుండా ఈ బండి సంజయ్ అనేటువంటి వాడు ఒక సైకోలాగా మాట్లాడుకుంటూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనడం కోసం మొత్తం ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని